సార్ ఒకసారి ముందుగా గిద్దలు లక్ష్మి గారిని ఈ సమావేశానికి చేసిన 6 మండలాల నాయకులు ఈరోజు మళ్ళీ మన ముందుకు వచ్చి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్న పార్లమెంటు ఇన్ఛార్జ్ శ్రీ చివరెడ్డి భాస్కర్ గారికి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ పూచేపల్లి వెంకయ్యరావు గారికి, దర్శి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఖమ్మం మాజీ శాసనసభ్యులు శ్రీ ఉడుమల శ్రీనివాస్ రెడ్డి గారికి, వారితో పాటు ఈరోజు వేదిక అలంకరించిన గిద్దలూరు, రాచర్ల మరియు అర్ధవీడు, వేస్తవారిపేట, కొమరోలు, ఇక్కడికి విచ్చేసిన ఖమ్మం, ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మండల కన్వీనర్లకు, మండల జేసీఎస్ కన్వీనర్లకు, వేదిక అలంకరించిన గిద్దలూరు నియోజకవర్గం 6 మండలాలు పట్టణం నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు, వారితో పాటు వేదిక ముందు ఉన్న 6 మండలాలు మరియు గిద్దలూరు పట్టణం సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రాష్ట్రం మొత్తం అన్ని విధాలుగా ఏ విధంగా అయితే ఈవీఎంలలో కానీ మిగతా రకరకాల అనుమానాలు ఉన్నాయో ఆ విధంగా మనకు దాదాపు 10 నుంచి 15% ఓట్లు తారుమారైన విషయం మనందరికీ తెలిసిన విషయం. శాసనసభ్యులుగా 973 తోటి మనం ఓటమిని అంగీకరించాం, కానీ పార్లమెంటు సభ్యులుగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 7,500 సార్ దగ్గర నుంచి మనం ఒక 1000 తీసుకోవాలంటే మనం కూడా సో అన్ని విధాలుగా ఒక మంచి వేదిక మీ అందరికీ ధన్యవాదాలు తెలిపే అవకాశం లభించడం, ప్రతి ఒక్కరూ కష్టపడ్డాం. 3 నెలల సమయంలో జగన్ అందరూ దగ్గరగా ఆదరించాం. మేము చేసిన కృషి ఏదైతే ఉందో ఆ కృషిని ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వీకరించి, ప్రతి ఒక్కరూ మాతో పాటు కలిసి పనిచేసి ఎక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పని చేయలేదు అనే మాట లేకుండా కృషి చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీటింగ్ చేసిన మన సభాధ్యక్షులు మన నాగార్జున రెడ్డి గారికి, అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా దర్శి ఎమ్మెల్యే కూడా ఈరోజు మనకి ఇన్ఛార్జిగా కారుమ నాగేశ్వరరావు గారికి, చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, ఉడుమల శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న
ధైర్యం నమ్మకం మా జగన్మోహన్ అని చెప్పేసి ఎలక్షన్ అయినా ఓడిపోయినప్పటికీ కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ గారికి అండగా ఉంటామని చేసి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క ఇందాక మా సోదరు ఎంపీ వంశీ వచ్చేసి కార్యకర్తలతో మాట్లాడేసి అంటాడు, అన్న నేనే కార్యకర్తగా మాట్లాడలేదు మీకోసం. నేను ఒక నా రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ గారి భిక్షతో ఒక ఎంపీటీసీ చేశాను, ఒక ఎంపీపీ చేశాను, ఒక ఎమ్మెల్యే ఒకసారి చేశాను 2009లో, మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను. అంటే కార్యకర్త కష్టాలు నష్టాలు సుఖదుఖాలు పూర్తిగా తెలుసు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారి మీద కానీ వైఎస్ఆర్ కుటుంబం మీద ఎంత ప్రేమ అంటే అప్పుడు 2010 ఓదార్పు యాత్రలో జగన్మోహన్ గారు కడప నుంచి వస్తున్నప్పుడు మాకు తెలిసి సాయంత్రం పూట 6 గంటలకు 7 గంటలకి విపరీతమైన వర్షం పడతా ఉంది. కొన్ని ఫ్లెక్సీలు అక్కడే కనపడుతున్నాయి. నేను అప్పుడు ఉడావాడిగా కొంతమంది అందరూ శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, సాయంత్రం వచ్చి అలా మేము మీకు సాయం చేస్తాను ఆ రోజు ఫ్లెక్సీలు కట్టారు. కానీ ఆ రోజు జన సమీకరణ కోసం కానీ జగన్మోహన్ వస్తున్నప్పుడు అప్పుడు ఆ కార్యకర్త రాత్రి వచ్చి అలా రేపు చూడన్నా గెద్దలూరు పాటలో జగన్మోహన్ గారి ప్రేమ రాజశేఖర్ గారి ప్రేమ గెద్దలూరు మొత్తం దత్తగిరి పోతాయని చెప్పి ఉంటే ఉదయం చూస్తే సుమారుగా ఒక 70-80 వేల మంది ఈ గెద్దలూరు మా జగన్మోహన్ కోసం నేను అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అప్పుడు ఇంకా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్ల మేము ఆ కుటుంబానికి చేరుడుగా ఉంటామని చెప్పేసి అంతమంది సర్వీ వాదించారంటే ఈ గెద్దలూరు కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఒకటి తెలుసు. ఇన్ని ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మొన్న సుమారుగా 900 ఓట్లతో ఓడిపోయారంటే ఈవీఎంలు కూడా అధిగమించి తక్కువ మెజార్టీతో ఓడిపోయాడంటే అన్న మామూలు ఎలక్షన్ అయితే సుమారుగా 10 వేలు నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా నాగార్జున గెద్దలో ఓడిపోతానని ఎప్పుడు అనుకోవాలా. కానీ నాకు ఇప్పుడు చాలా బాధ ఉంది. 2014 నేను ఓడిపోయిన సుమారుగా 10,000 ఓట్లతోనే ఆ బాధ నాకు తెలుసు. 10,000 20,000 ఓడిపోతే పట్టించుకునేవాళ్ళు కానీ 1000 ఓట్లతో ఓడిపోయినందుకు నిజంగా బాధ అనిపిస్తుంది. మిగిలిన కాన్స్టిట్యున్సీల కన్నా గెద్దలూరు కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు నాయకులు బాగా కష్టపడి ఎలక్షన్ చేశారంటే నిదర్శనని చెప్పి సభ ముందు కార్యకర్తలు అందరూ ఉన్నారు. నాగార్జున గెలిపిస్తారని మంచి ధైర్యంతో జగన్మోహన్ గారు నాగార్జున గారిని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇదే ఎలక్షన్ రేపు జరిగే 28 కానీ 29 ఎలక్షన్ లో ప్రతి ఒక్క కార్యకర్త గతంలో జరిగిన ఎలక్షన్ కన్నా ఇంకా గట్టిగా పనిచేసి ఈసారి నాతో పాటు అన్నను కూడా అసెంబ్లీలో పంపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఈ పార్టీలో ఉన్నారో ఎంతమంది కష్టపడారో అంతకన్నా ఎక్కువ మంది ఇంకా కష్టపడడానికి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఎంతమంది పోలీసులు ఇప్పుడు చూస్తుంటే దౌర్జన్యమైన ప్రభుత్వం కేసులు సోషల్ మీడియా మీద కేసులు మాట్లాడితే కొట్టే పరిస్థితి జైల్లో పెట్టి బంధించే పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలున్నా కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నాము. కార్యకర్తలు ఎప్పుడు వారి జగన్మోహన్ గారు అనుకుంటామని చెప్పేసి చెప్తారని నిజంగా సంతోషం ఉంది. ఒకప్పుడు అన్నున్నాడు మీకు, ఇప్పుడు అన్నతో పాటు మీకోసం అండగా నేను రెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తల కోసం అండగా ఉండవచ్చు మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఇలాగా చాలా మంది కార్యకర్తలు మర్చిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకటి చెప్పారండి, ఎలక్షన్ ముందు జగన్మోహన్ గారు ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా ఆపకుండా ప్రతి హామీ 100% హామీలు మాట మీద నిలబడిన వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని సవాలు తెలియజేస్తున్నారు. వ్యక్తి మన పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, మన నాయకుడు అని చెప్పేసి మీరందరూ గుండె మీద చేసుకొని ఇటువంటి నాయకుడు మనకు అవసరం అని చెప్పి మీరందరూ కష్టపడి పనిచేయడం అవసరం ఉంది. కాబట్టి మీరందరూ గమనించండి, ఎలక్షన్ లో గెలిచిన తర్వాత జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు ఎన్నో బాధలు ఇబ్బందులు పడ్డాం. కరోనా లేకపోయింటే కార్యకర్తలతో సుఖంగా అన్ని వర్కులు చేసి జగన్మోహన్ గారు సంతోషంగా చూసుకునేవాళ్ళు. మొన్న జగన్మోహన్ గారు వచ్చినప్పుడు చెప్పాడు, గతం కన్నా ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత కార్యకర్తల సపోర్ట్ తో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంక్షేమము అభివృద్ధి
అదే విధంగా కార్యకర్తలు 2 కళ్ళగా చూసుకుంటామని చెప్పేసి నా మాటగా చెప్పని చెప్పడం జరిగిందంటే ఎప్పుడు కార్యకర్తలు విస్మరించాలని చెప్పేసి సభాపతులు చేస్తున్నారు. నాయకుడు కార్యకర్తల కష్టాలు తెలిసిన నాయకుడు అటు ఊడిపోయి దేశంలో సీఎం అవ్వాలా. ప్రతి కార్యకర్త కష్టాలు తెలుసు కాబట్టి మీరందరూ గమనించండి. మళ్ళా జగన్మోహన్ గారు 11వ తేదీ ఎంపీపీ జెడ్పీటీసీలతో కూడా మీటింగ్ కూడా ఉంది. ఆ సమస్యలు కార్యకర్తల సమస్యలు కానీ ఎంపీపీలు కూడా మీరు జగన్మోహన్ గారు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కాబట్టి 11వ తేదీ మీటింగ్ ఏర్పాటు చేశాము. మళ్ళా ప్రతి జిల్లాలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 రోజులు జగన్మోహన్ గారు మనతోనే ఉంటాడు. ప్రతి కార్యకర్త మాట్లాడతాడు. మన కష్టాలు డైరెక్ట్ గా మాతో చెప్పడం కాదు, మీ సమస్యలు ఏమన్నా డైరెక్ట్ గా ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు దృష్టికి తీసుకొచ్చే మంచి అవకాశం ఉంది కాబట్టి కార్యకర్తలను ధైర్యంగా ఉన్నాము. మన జగన్మోహన్ గారు మన అండగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా గతం కన్నా ఎక్కువ పనిచేసి మన జగన్మోహన్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి మళ్ళా నాగార్జున గెలిపించడం కోసం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా పార్టీ కోసం నాగార్జున కోసం అండగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అభివృద్ధి చేయడంలో చాలా ఇందాక వచ్చినప్పుడు ఏంటి రోడ్లు ఇలా ఉన్నాయి గొప్పగా ఉన్నాను. అప్పుడప్పుడు లోపలికి మార్కాలో నుంచి వచ్చాడు. ఈ లాస్ట్ ఎమ్మెల్యేగా లేడు కదా, ఉండుంటే మాత్రం ఉండే కాదు అనుకున్నాను. మీ గొప్ప నాయకుడిని మీకు వచ్చినందుకు నాకు గర్వంగా ఉందని చెప్పి సందర్భంగా అలాగే మీ ఇన్ఛార్జి మా మిత్రులు నాగార్జున మాట్లాడుతూ నేను 9 మందితో ఓడిపోయాను, కానీ మా అన్నకి 7,000 మెజారిటీ వచ్చింది. తెలిసే మనస్ఫూర్తి కోరుకున్నా ఆ 9 మైనస్ నాకు వచ్చి ఆ 7,000 నాగార్జున గురించి ఏదైనా కూడా ఇది ప్రజలు ఓటుతో వచ్చిన ఓటమని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ హర్యానా చూసిన తర్వాత, మహారాష్ట్ర చూసిన తర్వాత భారతదేశం అంతా ఒక బలమైన అనుమానం పరిగెడతా ఉంది. ఇది ప్రజా అభిప్రాయమా, బ్యాలెట్ అభిప్రాయమా, ఈవీఎం అభిప్రాయమా? ఈవీఎం అభిప్రాయమా? నిన్న సరుకోవాలని మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఈవీఎం మీద ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ మాజీ కమిషనర్ కురేష్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అనుమానాలు ఈ రోజుకి ఉన్నాయి. అదే రకంగా మహారాష్ట్రలో ఒక గ్రామంలో అవుదాన్ అనుకుంటా గ్రామం పేరు, ఆ ఊరంతా కాంగ్రెస్ అనుకూలంగా ఉంటున్నారు. ఆ ఊళ్ళో కాంగ్రెస్ 0 వచ్చాయి. వాళ్ళు ఆ రోజు తిరుగుతున్నారు. ఎందుకు వచ్చాయి 0 చెప్పండి, కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక గ్రామంలో చాలా వింతలు విశేషాలు ఈవీఎంలో చాలా బయటకు వస్తున్నాయి. ఒక గ్రామంలో మహారాష్ట్రలో బీజేపీకి అసలు ఏమీ లేదంటే 1100 ఓట్లు వచ్చాయి. సరే వాళ్ళు అడుగుతున్నారంట, మాక్ పోలింగ్ పెట్టుకుంటాం, బ్యాలెట్ ప్రింట్ వేసుకొని ఊరంతా ఓట్లు వేస్తాం, తెలుస్తుంది కదా అంటే 144 సెక్షన్ పెట్టి ఆ కార్యక్రమం జరగకుండా ఆ ఊరు ఆపుతున్నారు. నేనే జరుపుకోవాలి ఊరికి ఊహించుంటున్నారు. అంటే ఇది ప్రజాభిప్రాయమా, ఈవీఎం అభిప్రాయమా ఏందన్నది త్వరలో తేలాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా, ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ఈవీఎం అన్నది వాడడం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచంలో అత్యంత ధనికుడైన కుబేరుడైన అత్యంత సాంకేతిక నిపుణుడైన ఎలాన్ మస్క్ చెప్పినటువంటి మాట, ఒక సాంకేతిక నిపుణులుగా చెప్తున్నా ఈవీఎం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ప్రజలు మనకు వ్యతిరేకంగా ఓటు వేశారని ఎవరు అనుకోవడం లేదు. ఏదో సంథింగ్ చేయాలంటాం, ఏదో జరిగింది. ఏదేమైనా కూడా దానిని కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయగలిగే దమ్ము ధైర్యం నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఏ తప్పు లేకుండా 16
జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కాలు దగ్గర చెప్పేవాళ్ళం, మా నాయకుడు నోట్లో నుంచి మాటలు వస్తే ఒక హామీ ఇస్తే అమలై తీరుతుంది, సకాలంలో అమలు దేవుడితో పాటు ముందు అనుమతి చేసి మరి ఇచ్చే నాయకుడు మా నాయకుడిని ఇలా కాలు ఎగరేసి ఈరోజు తమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం వాళ్ళకి ఎన్నికల్లో మా నాయకుడు ఇచ్చిన హామీని మేము అమలు చేశామని నాయకులు కాదు ఒక కార్యకర్తలు రోడ్డు మీద కూడా చెప్పడం మన సమాజం చెప్తాం, ప్రజల సమాజం చెప్తారు. మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు మా నాయకుడిని మనం చెప్పగలం. ఏ మాట ఇచ్చిన అమలుగా చేయని నాయకుడు మా నాయకుడిని వాళ్ళు చెప్పుకోవాలి. గెలుపు వాళ్ళు మనం పక్కన పెడతాం. ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడి దగ్గర మనం పనిచేస్తున్నందుకు గర్వపడతామని నా కుటుంబ సభ్యులైన మీ అందరూ కూడా పెట్టుకుంటాం. నేను మీతో కలిసి తిరిగా, పల్లె తిరిగా, మండలం తిరిగా, కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఫోన్ చేశాం, కలిసి పార్టీ గురించి అన్ని విషయాలు చర్చించుకున్నాం, ఎన్నికలు నిర్వహించుకున్నాం. నాకు ఎలాంటి సంబంధం మీకు ఏర్పడిందంటే ఎప్పటికీ మీతో జగన్మోహన్ గారు ఏ టైంలో మీ దగ్గర పంపించారు, మీరు నేను వేరేది లేకుండా మనమంతా ఎప్పటికీ ఒక కుటుంబంలా ఉండేలాగా జగన్ పంపారు. ఎప్పటికీ మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీతో పాటు పుట్టిన వ్యక్తిగా మీతోనే ఉంటానని కూడా నా గర్వంగా తెలియజేస్తున్నాను. కష్టం వచ్చినా మీతోనే ఉంటాం, నష్టం వచ్చినా మీతోనే ఉంటాం, ఓటు వచ్చినా మీతోనే ఉంటాం, అన్నింటిలో మీతో కలిసి నడుస్తానని కూడా ఈ అందరి సాక్షిగా నా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా మీకు ఒక విషయం చెప్తున్నా. ఓడిపోయిన కరెక్ట్ గా 1 వీక్ నుంచి పార్టీ కార్యక్రమంలో విజయవాడలో కూర్చొని మన నాయకుడితో పాటు అనుబంధ విభాగాలు 30 అనుబంధ విభాగాలు బాధ్యతలు నాయకుడు ఇస్తే ఉదయం నుంచి రాత్రి 1 గంటైనా 2 గంటలైనా పార్టీ పునర్నిర్మాణంలో నాయకుడు ఇచ్చిన బాధ్యతలో ఇంటికి కూడా వెళ్లకుండా, తిరుపతికి కూడా వెళ్లకుండా నాయకుడితోనే కూర్చొని పార్టీ పునర్నిర్మాణంలో పార్టీ యాక్టివిటీలోనే ప్రతిరోజు ఉదయం నాయకుడు నైట్ వరకు పనిచేస్తున్నానని మీకు సగర్వంగా భాస్కర్ ఎక్కడికి వెళ్ళిపోదా, ఎన్నికలైన తర్వాత వ్యాపారాల కోసమో ఇంకో పని కోసమో ఎక్కడికి వెళ్ళిపోదా. ఎన్నికలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ యాక్టివిటీలో ఒక సైనికులాగా, ఒక కార్మికులాగా మీలాగా నేను కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి జిల్లాలో పార్టీ నియామకాల్లో, పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేస్తున్నానని గర్వంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. మేబీ జనవరి ఫిబ్రవరి కంటే పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి కూడా ఫిబ్రవరి కంటే మార్చి కంటే మ్యాక్సిమం గ్రామ స్థాయికి పూర్తవుతాయి. 30 లక్షల మంది కార్యకర్తలతో ఒక సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు కాబోతున్నది. ఆ కార్యక్రమంలో, ఆ యజ్ఞంలో, ఆ తపస్సులో భాగస్వామి అయి ఉన్నాం కాబట్టి మార్చికి పూర్తిగా ఈ నియామకాలంతా పూర్తి అయిపోయిన తర్వాత పార్టీ యాక్టివిటీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా చెప్తున్నాం మీతో పాటు ఉంటానని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు నేను మీ దగ్గరికి పోటీకి వచ్చినప్పుడు, నిలబడడానికి వచ్చినప్పుడు, పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు చాలా మంది చెప్పారు, భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ పోటీ చేశాడు, మొత్తం క్రాస్ ఓటింగ్ అంతా కూడా మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారికి వేసేస్తారు, ఎమ్మెల్యేకి తేడా వేస్తారు, ఎంపీకి అయితే తెలుగుదేశంకి వేస్తారని చాలా మంది చెప్పారు. మీతో పాటు కలిసాం, మీతో పాటు తిరిగాం, మీతో పాటు ఎన్నికలైనాయి. ఎన్నికలైన తర్వాత ఓటింగ్ జరగడం చూసిన తర్వాత మీకు అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే 1,00,000 ఓట్లు తెలుగుదేశం మెజార్టీకి వస్తే మాగంటి గెలిచింది 52,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ మాగంటి కలిగిన ఈ భాస్కర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు క్రాస్ ఓటింగ్ వేశారంటే మీ అందరి పైన నాకు ఎంత బాధ్యత ఉంటుంది, మీరు చూపించిన అభిమానం అంటే ఎంత భయం ఉంటుంది, అది నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమపడాలి, అది నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలి, ఎంత గొప్పగా మీతో ఉండాలి. ఖచ్చితంగా నా బాధ్యత
గెలిపిస్తా, మీరు బిడ్డ అభిమానాన్ని భయంతో పనిచేస్తా, మీరందరూ మా శివ నాగార్జునతో పాటు మా భాస్కర్ రెడ్డి కూడా మాతో ఉన్నాడని మీరందరూ గర్వంగా చెప్పుకునేలా మీలో ఒకటిగా కుటుంబ సభ్యుడిగా ఉంటారని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. కార్యకర్తలకు విలువ తెలిసిన వ్యక్తిని అనేక కష్టాలు గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు 85 కేసులు పెట్టి కొన్ని నెలల పాటు జైల్లో పెడితే మీరు కొట్టిన జైల్లో పెట్టిన పోరాటం తప్ప వెనక్కి తిరిగి చూడనని చేసిన చెప్తున్నా. మన కార్యకర్తలకు మన నాయకులకు జోలికి ఎవరైనా వస్తే ఏ స్థాయి పోరాటానికైనా మీతో కలిసి మీ కుటుంబ సభ్యుడిగా మీరు ఒకరిగా ఏ స్థాయి పోరాటానికైనా మన పార్టీని కాపాడుకోవడంలో మన నాయకులను కాపాడుకోవడంలో మన పార్టీ జెండాను గిద్దలూరు నుంచి ఒంగోలు పార్లమెంటులో రేపటించేంత వరకు వెనక్కి తిరిగి చూడాలని చాలా మంచి వ్యక్తి. మరి జిల్లా అధ్యక్షుడిగా మీకు మంచి కార్యక్రమాలు చేయడానికి, మీ పార్టీని మన పార్టీని బలోపేతం చేయడానికి, శక్తి వంచన లేకుండా పనిచేయడానికి మా అమ్మగారు ఆ వయసులో కూడా ఎంతో చక్కగా ఆవిడ కూడా ఎప్పుడు కూడానే ఉంటూ ఎంతో జడ్పీ చైర్మన్ గా ప్రయత్నిస్తున్నారు. అవి సంతోషం. ఇక భాస్కర్ రెడ్డి గారు దైవభక్తులు, మంచి వ్యక్తి, మీకు మంచి ఎంపీగా వచ్చారు. కానీ ఇక్కడ 7,500 ఓట్లు వచ్చి 9,300 ఓట్లతో గెలిచిపోయి అది నాకు చూస్తే బాగుందని అనడం కూడా చాలా ఆనందంగా ఉంది. మంచి మనస్తత్వమైన మనిషి అని చెప్పి మీ ఎంపీ క్యాండిడేట్ గారు జోగిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను. అలాగే అమ్మ జడ్పీ చైర్మన్ గా మరి జిల్లా అంతా కూడా వరదోసి తిరుగుతున్నారు. అలాగే ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మన మార్కెటింగ్ ఎక్స్ చైర్మన్లు, మన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు గెలిచినట్టే లెక్క. ఇక్కడ సైలెంట్ ప్లీజ్, మీరు గెలిచినట్టే, మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నట్టే. కానీ ఇందాకన్నారు కదా ఈవీఎం వాటర్స్ తోటి గెలిచాము, ఈవీఎంలతో ఓడిపోయాం. అందుకే ఈ రాష్ట్రం చాలా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఈ రకంగా బయట మాట్లాడతారేమో, ఈ రకంగా మనం ఈవీఎంలతో ఎమ్మెల్యేలు అంటున్నారు, ఈవీఎం ముఖ్యమంత్రులు అంటున్నారు. మనల్ని భయభ్రాంతులు చేయడానికే వాళ్ళు అల్లరి చేస్తున్నారు, మా కేసులు పెడుతున్నారు. చాలా పరిపాలన గాలి వదిలేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పార్టీకి ప్రతి ఇంటికి 50-60 వేల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడేవి. ఇవాళ పిల్లలు కానీ చదువు విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా పథకాలు అంది పార్టీని చూడకుండా చేశారు ఆయన. కానీ కొన్ని మన కార్యకర్తల్ని ముందే పట్టించేసుకుంటే వాళ్ళు పర్సనల్ మీడియా ఏ రకంగా అర్థం చేస్తారు. మన కుటుంబాన్ని మనం ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు ముందు, కానీ రాష్ట్రాన్ని చక్కబెట్టి మన దగ్గరికి వద్దాం అనుకున్నాడు. కానీ ఇక్కడి నుంచి ఒక నిమిషం సైలెంట్ అవసరం నుంచి మనతోటే ఉంటున్నాడు ఆయన. మన మీటింగ్లోనే ఉంటున్నాడు, మన కార్యక్రమాలతోటే ఉంటున్నాడు. ఇవాళ కేసులు పెడతామంటే ఢిల్లీ నుంచి కూడా లాయర్ని తీసుకొచ్చి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టలేదు మీరు చేయదని చెప్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో ఎవరో ఉండరు. 2 సంవత్సరాలు ఖాళీగా వదిలేసిన తర్వాత ప్రజల గురించి పట్టించుకునే ముఖ్యమంత్రి గతంలో చూసాం, ఎక్స్ ముఖ్యమంత్రులు. కానీ ఇది కూడానే మీ వెనకే ఉన్నాడు. మిమ్మల్ని కూడా పట్టించుకునే నాయకుడు నాగార్జున మామూలు మనిషి కాదు. మీ వెనకైతే ఉంటాడు, మీ కష్ట సుఖాల్లో ఉంటాడు, మంచిగా పాల్పంచుకుంటారు. అలాగే చివరి భాస్కర్ రెడ్డి గారు, శివప్రసాద్ రెడ్డి గారు, ఆలమూరు నాగేశ్వర గారు మీకు అన్ని వేళలా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కుటుంబం అంటే మామూలు కుటుంబం కాదు, చాలా స్ట్రాంగ్ అయిన కుటుంబం. ఇవాళ గర్వంగా ఒక నిమిషం బాబు, గర్వంగా మీరు ప్రతి ఇంటికి వెళ్ళగలిగే శక్తి ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ముందు ఉంది. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ ఒక 100 మంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి, వాళ్ళ కన్నెరిగా పట్టుకున్నట్టు పట్టుకోకపోతే నేను అడుగుతున్నాను మిమ్మల్ని.
మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలతో తర్వాత ప్రజల గడప గడపకి వెళ్ళి గర్వంగా వాళ్ళతో మాట్లాడి రాగలిగామంటే ఈ రాష్ట్రానికి మనం చేసిన పథకాలు పనులు అన్నీ కావు పార్టీలు ప్రాంతాలు కులాలు చూడకుండా. ఇవాళ 6 నెలలు కాకుండానే ఏ ఎమ్మెల్యే కూడా ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నాడు. పొద్దున్న వస్తున్నానని ఏదో కొబ్బరికాయ కొడతానికి మధ్యాహ్నం కొబ్బరికాయ కొడుతున్నాడు. మధ్యాహ్నం వస్తానని చెప్పి పొద్దున్నే వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టే పరిస్థితి. వాళ్ళు దాక్కుని తిరిగే పరిస్థితి వాళ్ళది. మన నాయకుడు అలా చేయలేదు. మనకి గర్వంగా ప్రజల దగ్గరికి వెళ్ళేలా చేశాడు. కాకపోతే వాళ్ళేమో బాగా ఇది మనం అది లేకుండా పనులు చేశాం కాబట్టి మన గర్వం పెరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. 10 మంది పిల్లలు మన స్కూల్ వదిలితే వెళ్తున్నారు. జడ్పీఎస్ స్కూల్ పిల్లలు. ఏమా జగన్మోహన్ అడిగానని చెప్పండి, నెక్స్ట్ నాకు ఓటు వస్తుంది, జగన్మోహన్కే ఓటేస్తాను, ఇంటి నుంచే క్యారేజీ పట్టుకెళ్తున్నాను, భోజనం బాగుంటలేదు బాగుంట అన్ని ఇస్తూ మానేశారు. మాకు మా ప్యాడ్లు ఇచ్చేవారు గత సంవత్సరం, ప్యాడ్లు కూడా ఏం లేదు, ఏమీ బాగలేదు, మళ్ళీ మామయ్య వస్తాడని చెప్పండి. చిన్న పిల్లలు బాలవాకు బ్రహ్మవాక్ అంటారు. అంచేత ఇవాళ మీరు మన పార్టీ గురించి మన గురించి మాట్లాడుతూ మానేసి ఈ పార్టీ 6 నెలల్లో వాళ్ళు ఏం ద్రోహాలు చేస్తున్నారు, ఏం అన్యాయాలు చేస్తున్నారు, ఏం దుర్మార్గాలు చేస్తారు, ఎలాంటి ఘాతకాలు చేస్తున్నారు అనే దానిలో చర్చించండి. మన నాయకుడు ప్రతి మీటింగ్ లోనూ మన కార్యకర్తల గురించే మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో మన కార్యకర్తలు ఎలా చూసుకోవాలి, వాళ్ళకి మేలు ఎలా జరగాలి, మంచి ఎలా చేయాలనేది పూర్తిగా అవగాహన చేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడటం మానేసి ఈడ చేసే దుర్మార్గాల గురించి చర్చించండి అని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. కూడా ఒక అగ్నిగుండం లాగా, ఒక అరాచకంగా, ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం నాయకులు ఎవరో కూడా డైరెక్ట్ ప్రజలతో గెలిచిన వాళ్ళు కాదు. ఇవాళ భారతదేశం అంతా కూడా కోడైకి వస్తా ఉంది. ఈవీఎంలు అని అది మనకు వదిలేసి మనం ఏ రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి, మనం ఎంతమందిని కలుపుకోవాలి, ఎంత ఇదిగా ముందుకెళ్లాలనే దాని మీద మీరు ప్రయత్నించండి. మనం చాలా రాబోయే రోజుల్లో 2027 జమిలీ అంటున్నారు. ఆ జమిలీ ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్న ఖాయం. మీ రెడ్డి గారు అత్యధిక ఓట్లతో ఎంపీగా శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాని అఖండ మెజార్టీతో గెలిపించడం ఖాయం తెచ్చమని చెప్పి ఎన్ని పనులు చేశామండి, ఎన్ని పథకాలు పెట్టామండి. మంచి మనసున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మేలు జరగాలి. నా నియోజకవర్గం నలుగురికి విదేశీ చదువులకు 35 లక్షలు 40 లక్షలు వచ్చింది. ఆ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గమే, అయినా వాళ్ళకి ఇచ్చారు. ఇన్ని కార్యక్రమాలు చేసిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. మేము 5 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళండి. చికాగోలో మన తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అయిన తర్వాత దిగుతా ఉంటే ఒక అబ్బాయి చేయబట్టుకున్నాడు. సార్ మాది హనుమాన్ జంక్షన్, మా తండ్రి రిక్షా తొక్కునేవాడు, 10వ తరగతి మించి చదివించలేదు బాబు, నా స్తోమత సరిపోదండి. సరే 10వ తరగతి అయిన తర్వాత ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అవుదాం అనుకున్నాను నేను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్ లో ఇంజనీర్ నేను ఈ చికాగోలో నాకు ఉద్యోగం వచ్చింది. సంవత్సరానికి 24 లక్షలు ఇస్తున్నారు. నా తండ్రిని రిక్షా మానిపించేశాను, ఆయనకు ఒక మారుతి కారు కొనిచ్చాను, బిల్లు కట్టించాను, నా చెల్లిని తమ్ముడిని చదివించుకుంటాను. ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆనందంతో చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల, పథకాల వల్ల సుఖించి తిన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆనందించారు.
సుఖించారు. ఆ ఆనందం మన బిడ్డలకి కాపాడుతుంది, మన పార్టీ నాయకులకి కార్యకర్తలు. ఇవాళ ఉసురుతో ఉంటుందని చెప్పి వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి మళ్ళా గుర్తు నేను చెప్తున్నా. ఎంత ఉసురు పడుతున్నారు ఇవాళ. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ లేక, పిల్లలకి మరి వాళ్ళకి విద్యా దీవెన లేక, వసతి దీవెన లేక, వాహన నియంత్రణ లేక, రైతు భరోసా లేక మంచి అబద్ధాలు చెప్పేవే వాళ్ళు ఎలాగో ఇప్పుడు జనం దగ్గరికి ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు వెళ్తారు, కావాలి ఎగరేసిన వెళ్తారు. మీరు ఆ శక్తి మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీరు కష్టపడండి, ఓపిక పడండి. మన రాజశేఖర రెడ్డి గారు ఇంకా పెద్ద ఎత్తున చదువులు మొదటి నుంచి మొక్క ఏందనా మోన ఏందనా అన్నారు పెద్దలు. మరి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మరి బయట పనులు పెట్టకుండా చదివించి పేదరికాన్ని ఎంతో మందిని డాక్టర్లు ఇంజనీర్ చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎంతో మంది రిక్షాల కార్మికులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఆ ఇంట్లో చదువుకున్న బిడ్డ వల్ల లక్షాధికారులు అయ్యే కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. ఈయన వచ్చాడు ఎలక్షన్ లో పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం మాట్లాడుకుంటున్నాం. ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పి వాళ్ళ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు పాస్ బుక్ మీద చేసిన బొమ్మ ఇంటింటికి తీసుకెళ్లి మీ ల్యాండ్ ని జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. డాక్యుమెంట్ ఎవరు మీకు జిరాక్స్ ఇస్తారు. ఆయన వచ్చిన తర్వాత దాన్ని తాకట్టు పెట్టేస్తారు బ్యాంక్. ఆయన అబద్ధాలు, పచ్చి కళ్ళబుల అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మేము వచ్చిన తర్వాత తీసేస్తా ఉన్నారు. ఏం తీసారు? మళ్ళీ తీసేదే కొనసాగుతుంది. ఇవాళ మేము సూపర్ 6 అన్నారు. ఎక్కడ సూపర్ 6? నాణ్యమైన కరెంట్ ఇస్తాను, అవసరమైతే పెన్షన్ తగ్గిస్తాను. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నిజం చెప్తే తలకాయ 1000 సెకండ్లు ఉంది. ఆయన ఎప్పుడు నిజం చెప్పడు, అబద్ధమే చెప్తాడు. కానీ కొంతమంది ప్రజలు మోసపోయారు. ఆశ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సూపర్ 6 అలాగే మన కొంచెం వాలంటీర్స్ కూడా మనకు మోసం చేశారు. వాళ్ళు కూడా ఆశ 10,000 రూపాయలు అనేటప్పటికీ వాళ్ళు కూడా మన కింద ఎందుకు చేశారు. ఏదేమైనా రాబోయే రోజులన్నీ మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వాళ్ళ కుటుంబాలన్నీ చల్లగా చక్కగా ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులు ఎక్కడ కనపడలేదు. మళ్ళీ ఆ మోటార్ సైకిల్ ఆడుకుంటా రోజు వడ్డీలు వసూలు చేసుకుంటా రాష్ట్రం అంతా విడిగా వడ్డీ వ్యాపారం, 10 రూపాయల వ్యాపారాలు మొదలైనవి అని చెప్పి సందర్భంగా 24 గంటలు శివరెడ్డి గారు అక్కడే ఉంటారు, పెద్ద వర్క్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఆయన కూడా నిద్రపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పార్టీ పెద్ద వర్క్ చేసుకుంటున్నారు. రేపు జనవరి తర్వాత ప్రతి జిల్లాకి 2 రోజులు వచ్చి మన క్యాడర్తో కూర్చుంటారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. మౌత్ ప్రచారం వాళ్ళు చేసే దుర్మార్గాల గురించి మాట్లాడండి, కిల్లి కొట్ల గారి మాట్లాడండి, హోటల్స్ దగ్గర మాట్లాడండి, మీ 10 మంది కూర్చున్న దగ్గర మాట్లాడండి. ఇక మన గురించి వదిలేయండి అన్నాను. వదిలేస్తారా? జాత మీ ఇన్ఛార్జిగా వచ్చాను. నా జయం, నా బాధ్యత మీ నాగార్జున గారికి అక్షర ఓట్లు రప్పించే వరకు నేను కష్టపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.